హాయ్ ఆల్. ఈరోజు మనం ఒక మెడిసినల్ ప్లాంట్ గుడూచి అనే తిప్పతీగ గురించి తెలుసుకుందాము. ఇది గుడూచి ప్లాంట్ అంటాము. ఇది ఒక తీగ రకానికి చెందినటువంటి ప్లాంట్ ఇది. తీగ రకం టీనోస్పోరా కార్డిఫోలియా అంటాము. గుడూచి అంటాం మనం మామూలుగా. తిప్పతీగని రెగ్యులర్ లాంగ్వేజ్‌లో వాడుతూ ఉంటారు. అమృత, అమృతవల్లి, చిన్నరుహ, చిన్నోద్భవ, ఉత్సాదని, రసాయని అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాము. గుడూచిని అందరూ ఈ మధ్య కాలంలో గుడూచి యూసేజ్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే దీనికి రసాయన ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే వయస్థాపన రసాయన ప్రాపర్టీస్ వల్ల ఏమైతుందంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఇమ్యూనో మాడ్యులేటర్‌గా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం కరోనా పీరియడ్‌లో బాగా రెగ్యులర్‌గా వాడారు. జ్వరహరం, జ్వరాన్ని తగ్గించడానికి పనికొస్తుంది. సో, దీన్ని ఐడెంటిఫికేషన్ వర్క్‌లో మొట్టమొదట హృదయాకారంలో ఉన్నటువంటి ఈ లీఫ్ చాలా బాగా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీని యొక్క కాండము గూడా కొంత నూగుతో ఉండి రఫ్‌గా ఉంటుంది. ఈ కాండ భాగాన్ని ప్రయోజ్యాంగంగా చెప్తాము. కాండము వేసి దాన్ని ఒక హాఫ్ భాగం వాటర్ ఏమైనా కషాయం కాచి దాన్ని వాడడం చాలా ఎంతో ప్రయోగకారిగా ఉంటుంది. రసము అంటాము. దీని ఎట్లుంటుంది రసము? కషాయ తిక్త రసాలు కలిగి ఉంటుంది. అలాగే విపాకము అంటే డైజెస్ట్ అయిన తర్వాత మధుర విపాకం కలిగి ఉంటుంది. లఘు స్నిగ్ధ గుణాలను కలిగి ఉంటుంది. వీర్యం అని చెప్తే ఉష్ణ వీర్యము. సో, ఇటువంటి గుణాలు కలిగినటువంటి ఈ ప్లాంట్‌ను మనము ఉపయోగించినప్పుడు మనకు ఎన్నో రకాల ఫలితాలనిస్తూ, మన పక్కనే ఉంటూ, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాయిని. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని రెగ్యులర్‌గా కూడా వాడొచ్చు. అమృతారిష్ట అని, లేకుంటే అమృత గుగ్గులు అని, గిలాయి సత్వం అని, గుడూచి చూర్ణం గూడా వాడుతూ ఉంటారు. ఎట్ దీన్ని ఎలా వాడినను, వాడే విధానం బట్టి మనకు అత్యంత ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్యప్రదాయిని. కాబట్టి దీన్ని మనం దైనందిన కార్యక్రమాల్లో వాడుకుంటూ మనం గూడా హెల్త్‌ను వృద్ధి చేసుకుందాము. ఓకేనా? థాంక్ యూ.